Hello 𝗘𝗍 viewers. ఈ క్లాస్లో మనం sampling techniques unit స్టార్ట్ చేస్తాం. So first we'll see what are the basic terms that are involved in the sampling unit. First, population. What is population? Population అంటే జనాభా కాదు. First thing you have to remember. The population in the sense each and every unit that we are taking into consideration. That is each and every unit we are taking into consideration. That is nothing but the population. Let us consider there is a huge people in a geographical area. Okay, area lo let us consider Hyderabad area and we are considering the people. So each and every person is a unit of the population. అలాగే ఏదైనా ఒక మనం ఇండస్ట్రీ ఏదైనా ఒక ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్, వాట్ ఆర్ ద products they are producing. The whole each and every unit of the product is a population. So that is the basic terminology regarding this population. So don't confuse the population with janaba anukokandi. Population is nothing but each and every unit you are considering for the analysis. Next, sample. The sample is nothing but a small unit from the population. So suppose ఇందాక మనం కన్సిడర్ చేసినట్టు ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఏరియా హైదరాబాద్ ఏరియా తీసుకున్నాం. హైదరాబాద్ ఏరియాలో మనం జనాల్ని కన్సిడర్ చేసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ పాపులేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ ది పాపులేషన్. మనం శాంపుల్లో ఏం చేస్తామంటే ఇంత పెద్ద యూనిట్ని ఇంత పెద్ద జియోగ్రఫికల్ ఏరియాని ఒకేసారి అనాలిసిస్ చేయడం కష్టం. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే విల్ సెలెక్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్, select some part of the population and we call it as sample. We call it as sample anamata. Now what are the analysis part we want to do? We will do on the sample and we will estimate the sample values to our population again. Now that is a theory we will look into the next classes, but just know what is population, what is sample. Next, now as I said, ఈ పాపులేషన్ ఉంది, పాపులేషన్కి మనం ఏదైనా మనం మీన్ కనుక్కోవచ్చు, మీన్ ఆర్ వేరియన్స్. సో ఇట్లా మనం చాలా మెజర్స్ చేయొచ్చు పాపులేషన్కి, పాపులేషన్ ఆఫ్ డేటాలో. నా ఇన్ ద శాంపుల్లో కూడా మన శాంపుల్ అనేది పాపులేషన్ ఒక స్మాల్ యూనిట్ తీసుకుంటున్నాం అనమాట, స్మాల్ పార్ట్. సో ఈ శాంపుల్కి కూడా మనం మీన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నౌ లెట్ us కన్సిడర్ x1, x2 so on x capital N is a population. ఈ వాల్యూ డేటా వాల్యూస్ అన్ని పాపులేషన్ అనుకుందాం. నా దీంట్లో నుంచి నేను సపోజ్ x1 x2 సో అప్ టు xn సమ్ శాంపుల్ వాల్యూస్, ఓన్లీ స్మాల్ n శాంపుల్ వాల్యూస్ నేను తీసుకొని ఇది శాంపుల్ అని చెప్పాను, దీన్ని శాంపుల్ అని చెప్పాను. సో ఈ x1 x2 xn క్యాపిటల్ N వరకు నేను దీనికి మనం మీన్ కనుక్కోవచ్చు, వేరియన్స్ కనుక్కోవచ్చు. అలాగే ఈ x1 x2 అప్ టు సో ఆన్ స్మాల్ n వరకు నేను మీన్ కనుక్కోవచ్చు, వేరియన్స్ కనుక్కోవచ్చు. నౌ ఇప్పుడు దీన్ని మనం మీనే అంటున్నాము, దీన్ని మనం వేరియన్సే అంటున్నాము, దీన్ని కూడా మనం మీనే అంటున్నాము, దీన్ని కూడా వేరియన్స్ అని అంటున్నాం. దెర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్ బిట్వీన్ మీన్ అంటే దేని మీన్ అనుకోవాలి, పాపులేషన్ మీన్ అనుకోవాలా, శాంపుల్ మీన్ అనుకోవాలా. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దిస్ కన్ఫ్యూజన్ వాట్ వి డూ ఈస్ వాట్ ఎవర్ ద parameters you are finding on the population, we call that as parameter. Whatever the things, whatever the calculations you are doing on the population, we call them as parameter. And whatever the things you are finding on the sample, those we call as statistic. That we'll call as statistic. ఇక్కడ మనకి ఈ మీన్ ఈ వేరియన్స్ మనకి పారామీటర్స్ అవుతాయి, అలాగే ఈ మీన్ ఈ వేరియన్స్ మనకి స్టాటిస్టిక్స్ అవుతాయి. ఇంకో జస్ట్ అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మనం వాటిని పారామీటర్స్ అని, వీటిని స్టాటిస్టిక్ అని నేమ్ చేసుకుంటాం. నెక్స్ట్, let us consider there is a population. Let us consider there is a population of units x1, x2, x3 so on up to x capital N. నా దీంట్లో నుంచి నేను స్మాల్ n యూనిట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను శాంపుల్కి, స్మాల్ n యూనిట్స్ ఆఫ్ శాంపుల్. ఇప్పుడు నేను స్మాల్ n యూనిట్స్ ఆఫ్ శాంపుల్ ఎన్ని వేస్లో, ఎన్ని కాంబినేషన్స్లో నేను తీసుకోవచ్చు, దట్ ఈస్ n, c, n వేస్లో ఐ కెన్ సెలెక్ట్ ఏ శాంపుల్.
Now let us consider my first sample. It is xa1 xa2 so on up to xan. So that is one sample from the population I am drawing. Alage second sample kuda xb1 xb2 so on up to xbn. That is the second sample I have drawn. So atla nenu anni samples oka 10-15 samples enno samples nenu తీసుకుంటాను. Now I will find statistics for all the samples. Now I will find the statistics for all the samples. Statistics ante enti ikkada mean, variance అలాంటివి అన్నమాట. సో అట్లా we have lot of mean, variance, ranges, skewness, curvature. సో ఇట్లా చాలా ఉంటాయి. So those all are come under statistics. Now I will find statistics for this samples. Now when I group all the statistics as a frequency distribution, అన్ని frequency distribution లాగా అరేంజ్ చేసుకున్నట్టయితే దాన్ని sampling distribution అంటాం. దాన్ని sampling distribution అంటాం. So that is very very important, you have to remember. That is the frequency distribution of the statistics is nothing but the sampling distribution. So ఈ sampling distribution మనకి sampling distribution for mean ఉంటుంది. So when you find mean for all the samples and arrange it in the frequency distribution, then we call it as sampling distribution for mean. Alage when you find variance for all the samples and arrange it to the frequency distribution, then we call it as sampling distribution for variance. Like this, different statistics ki different sampling distributions ఉంటాయి. అలాగే ఇప్పుడు sampling distribution for mean కి not only for mean, let's consider a sampling distribution. Just ఒక sampling distribution consider చేయండి, whatever it is. So ఈ sampling distribution is a frequency distribution of statistics కదా. So that frequency distribution కి మనం variance కనుక్కున్నాం అనుకోండి. If you find the variance, then we call it as standard error. దాన్ని మనం standard error అని పిలుస్తాము. So if what are the frequency distribution we are getting, we are calling it as sampling distribution. So ఆ sampling distribution కి variance కనుక్కున్నట్టయితే అది standard error అవుతుంది. Let us consider sampling distribution for mean. సో ఇట్లా మన శాంపుల్స్ తీసుకున్నాము, శాంపుల్స్లోంచి అన్ని మీన్ ఫైండ్ అవుట్ చేసాము ఈచ్ అండ్ ఎవరీ శాంపుల్కి, దాన్ని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాము, దాన్ని మనం శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ మీన్ అనుకుంటాము. సో ఈ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ మీన్, ఆ డిస్ట్రిబ్యూషన్ మొత్తానికి మనం వేరియన్స్ కనుక్కున్నట్టయితే దట్ ఈస్ స్టాండర్డ్ ఎర్రర్ ఫర్ మీన్ అవుతుంది. అలాగే ఈ శాంపుల్స్ అన్నిటికి వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసాము, దాని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేసాము, అది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ వేరియన్స్ అవుతుంది. సో ఆ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ వేరియన్స్కి మనం అగైన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసాము, దట్ ఈస్ స్టాండర్డ్ ఎర్రర్ ఫర్ వేరియన్స్. So like this, mean and variance are a lot of calculations you can do, and for each and every calculation there is a sampling distribution for the specific calculation, and you find for the variance for that calculation, then we call it a standard error for that specific calculation. See how this sampling exactly work out. See, so man sampling lo em chestam. Look here, this is a population, all the individuals that are interested. So I said all the individual units is nothing but a population. So a population first man em chesamu, a sample is selected. A sample can be selected in many ways. So we will see how we select a sample. Now that is nothing but sampling. So ఈ శాంప్లింగ్ ఫైండ్ అవుట్ చేశాక విల్ ఫైండ్ ద రిజల్ట్స్, అంటే మనకి ఏదైతే పాపులేషన్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నామో ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని మనం శాంపుల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేశాక మనం ఆ రిజల్ట్స్ని పాపులేషన్కి అప్లై చేస్తాం. ఆ రిజల్ట్స్ అన్ని మనం పాపులేషన్కి అప్లై చేస్తాం. సో దట్ పార్ట్ ఈస్ కాల్డ్ ఇన్ఫరెన్స్. You can generally call it statistical inference. Now this is how the sampling works. Population ఉన్నప్పుడు పాపులేషన్లో మనం కావాల్సింది కనుక్కోవాలనుకున్నప్పుడు ద హోల్ పాపులేషన్ మనం టెస్ట్ చేయలేము, అందుకని మనం శాంపుల్ తీసుకుంటాము. ఆ శాంపుల్ నుంచి మనం ఏం చేస్తాము, శాంపుల్ నుంచి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్, వాట్ ఆర్ ద క్యాలిక్యులేషన్ వాంట్ టు డూ ఆన్ పాపులేషన్ మనం శాంపుల్ మీద చేస్తాము. ఆ వచ్చిన రిజల్ట్స్ని మనం అగైన్ వి విల్ జనరలైజ్ ఇట్ టు ద పాపులేషన్. సో దట్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫరెన్స్, అండ్ సెలెక్టింగ్ ఏ sample part is the sampling. Now we will see what sampling versus census first, then we go to how many ways we can select a sample, the remaining things. Sampling and versus census. The first very important thing is
when you select a sample and do analysis on the sample, it will take very less time compared to census. It will take very less time when compared to census. Let us consider a huge geographical area undi, a pedda geographical, let us consider Hyderabad itself. So Hyderabad lo manam edaina value, suppose average income of a group of people kanukovalanunkunnam anukondi, average income of the whole geographical area. Census cheyalani man each and every house kelli wala income ento calculate chesi dan tarvata total number of houses man inspect chesindi divide chese maniki average income vastundi. Ala a cheyadam is a very time taking procedure. సో అలాగే మన శాంప్లింగ్లో ఏం చేస్తామంటే హైడ్రాయిడ్ మొత్తాన్ని మనం జియోగ్రఫికల్ ఏరియా వైజ్ మళ్ళీ దాన్ని లోపల డివైడ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ నుంచి మళ్ళీ మనం స్మాల్ శాంపుల్స్ సెలెక్ట్ చేసుకొని ఆ శాంపుల్స్ మొత్తాన్ని అనలైజ్ చేసి యావరేజ్ ఇన్కమ్ కనుక్కొని వీల్ సే దట్ యావరేజ్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ ద పాపులేషన్, ద హోల్ హైదరాబాద్స్ యావరేజ్ ఇన్కమ్. సో the sampling will take relatively very less time. Now reduced cost of survey. So when you want to do census, it is very costly because census challenge man enumerators ni hire cheskovali, enumerators malli training ivvali, they has to be very professional enumerators, lekapothe maliki data vachedi, like the people who are responding to the enumerators, they may not respond if they are not professional, if they are not decent. అలాగే సో ఆ డేటా కలెక్ట్ చేసింది మళ్ళీ మొత్తం ఒక దగ్గర గ్యాదర్ చేసుకోవాలి. దిస్ ఆల్ ఈజ్ ఎ వెరీ టైమ్ టేకింగ్ ప్రొసీజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెరీ కాస్ట్లీ ప్రొసీజర్. సో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. శాంప్లింగ్కి వచ్చేసి అంటే మనం స్మాల్ పార్ట్ తీసుకుంటున్నాం కాబట్టి అనాలిసిస్కి టైం తగ్గుతుంది అండ్ యాజ్ వెల్ ద కాస్ట్ విల్ ఆల్సో రెడ్యూస్ ఇన్ శాంప్లింగ్. సో మనం కొంచెం పార్ట్ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ 100 మందిని హైర్ చేసుకునే బదులు ఇక్కడ మనం 2-3 హైర్ చేసుకొని కంప్లీట్ చేయొచ్చు ప్రొసీజర్ని. So that is reduced cost in the survey. Next, greater accuracy of results. So see here. So when you are doing a survey for the whole population survey చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే there are lot of individuals, చాలా మంది జనాలు ఉంటారు కదా. సో దాంట్లో మనకి ఏమవుతుందంటే కొంతమంది మనకి కరెక్ట్ డేటా ఇవ్వచ్చు, కొంతమంది మనకి రాంగ్ డేటా ఇవ్వచ్చు, కొంతమంది మొహమాటానికి కొంతమంది వేరే డేటా ఇస్తారు. సో లైక్ దిస్ దెర్ విల్ లాట్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ద సర్వే. అలాగే మనం శాంపిల్ తీసుకున్నాం అనుకోండి, మనం ఓన్లీ కొంచెం పార్టే అజ్యూమ్ చేస్తున్నాం కాబట్టి ద ఎర్రర్స్ వీ క్యాన్ మినిమైజ్ బై సెలెక్టింగ్ ద ప్రాపర్ శాంపుల్. ఆ ఎర్రర్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు మనం ప్రాపర్ శాంపుల్ సెలెక్ట్ చేసుకొని. సో దట్ ఈస్ అ వన్ థింగ్ వీ కెన్ సే దట్ శాంప్లింగ్లో మనకి ఎర్రర్స్ కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట, యాక్యురసీ ఆఫ్ ద రిజల్ట్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఎ గ్రేటర్ స్కోప్ అండ్ అప్లికేషన్స్. శాంప్లింగ్కి మనం వీల్ యూస్ శాంప్లింగ్ వేరియస్ సెక్టార్స్ అండ్ వేరియస్ వేస్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో హ్యాస్ ద గ్రేటర్ స్కోప్ వెన్ కంపేర్ టు ద హోల్ పాపులేషన్ సెన్సస్. నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ టెస్టింగ్ ఈజ్ డిస్ట్రక్టివ్. దీని మీనింగ్ ఏంటి అసలు? నౌ లెట్ us కన్సిడర్ దెర్ ఇస్ ఎ ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ ఈజ్ ప్రొడ్యూసింగ్ ద గూడ్స్. మనం ఇప్పుడు ఈ గూడ్స్ని టెస్ట్ చేయాలి. గూడ్స్ని వెదర్ దే ఆర్ క్వాలిటీ గూడ్స్ ఆర్ ఏమైనా డిఫాల్ట్ గూడ్స్ని మనం అసలు గూడ్స్ కరెక్ట్ పనిచేస్తుందా లేదా, ఏదైనా ఐటమ్ ప్రిపేర్ చేసినప్పుడు అది పనిచేస్తుందా లేదా మనం టెస్ట్ చేయాలి. అలాగే ఇఫ్ ద టెస్ట్ ఈస్ డిస్ట్రక్టివ్ అంటే ఇప్పుడు ద క్వాలిటీ ఆఫ్ ద గూడ్ని మనం టెస్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, దాన్ని పగలగొట్టి ట్రై చేయాలి, అంతే కదా. సపోజ్ మన గ్లాస్ ఉంది, గ్లాస్ని క్వాలిటీ ఎట్లా టెస్ట్ చేస్తాం, మామూలుగా హైట్ లెవెల్స్ ఆఫ్ హైట్ నుంచి మనం టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ 1 సెంటీమీటర్ లెవెల్, సో కింద పడేస్తాం, పగులుతుందో టెస్ట్ చేస్తాం. అలాగే 2 సెంటీమీటర్స్ పగులుతుందో టెస్ట్ చేస్తాం, 3 సెంటీమీటర్స్. సో దిస్ కైండ్ ఆఫ్ టెస్టింగ్, ద టెస్టింగ్ ఈజ్ డిస్ట్రక్టివ్. If the testing is destructive, then the whole population census will be waste of using. అంటే ఇప్పుడు హోల్ పాపులేషన్ సెన్సస్ అంటే ఏం చేస్తాం, మనం ప్రొడ్యూస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ గ్లాస్ని మనం టెస్ట్ చేయాలి పగలగొట్టి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్యూర్ వేస్ట్ ఆఫ్ థింగ్. సో అందుకని మనం శాంపిల్ కన్సిడర్ చేస్తాం. ప్రొడ్యూస్ చేసిన ఒక 1000 గ్లాసులలో మనం ఒక 5-6 గ్లాసెస్ తీసుకుంటాం. 5-6 గ్లాసెస్ తీసుకొని వాటిని టెస్ట్ చేస్తాం. ఇఫ్ దే ఆర్ గుడ్, సో దెన్ వీ సే దట్ ఆల్ దీస్ 1000 గ్లాసెస్ ఆర్ a good quality. So like this, when the testing is destructive, then the population census is a waste of doing. Then we go for sampling techniques. Now
Now we'll see how many types of sampling are there, how we select a sample from the population. Now first and very most important thing is simple random sampling. Now in this we have to measure with replacement and without replacement. We will see what are those things here. Now let us consider the image. First we consider the image. So that is the population undi ikkada. Population lo manaki mottam 12 data items unnayi. 12 data items unnayi. Now we are selecting a sample. Kani we are not applying any specific procedure for selecting a sample. We are just selecting it randomly. We are just selecting it randomly. Random ఒక 2 select చేసాము, తర్వాత 5 select చేసాము, తర్వాత 10, తర్వాత 12. Now here the probability of each and every item from the population that to be included in the sample will be equal. So ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ శాంపుల్లో ఇంక్లూడ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? 1/12. ఎందుకంటే 12 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 1/12. సో అలాగే సెకండ్ ఐటమ్ శాంపుల్లో ఇంక్లూడ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? సేమ్ 1/12. సేమ్ యాజ్ విల్ ఫర్ థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, సో ఆన్ అప్ టు 12 యూనిట్స్. ద ప్రాబిలిటీ విల్ బి ఈక్వల్. ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ యూనిట్ into a sample, so that is equal. Now what is simple random sampling with replacement and without replacement? We'll see here. Now first we'll see with replacement, then we'll go for without replacement. So with replacement lo మనం ఏం చేస్తాం? See, so మనకి పాపులేషన్ ఉంది, దాని నుంచి మనం శాంపుల్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ how many units are to be in the sample. First you have to fix that small n మనం ఫిక్స్ చేసుకోవాలి. దాంతోనే కదా ఎన్ని శాంపుల్లో మనకి ఎన్ని డేటా ఐటమ్స్ కావాలనుకునేది ఫిక్స్ చేసుకుంటేనే కదా ఎన్ని పికప్ చేసుకోవాలనేది మనకు అర్థమయ్యేది. సో దట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్. స్మాల్ n అనేది మనకి ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. నౌ ఇప్పుడు నేను దీంట్లోంచి 2 సెలెక్ట్ చేసుకున్నాను. 2 సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ రాసుకున్నాను 2. విత్ రిప్లేస్మెంట్ ప్రొసీజర్లో ఏమవుతుందంటే యాజ్ నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను కదా, 2 సెలెక్ట్ చేసుకున్నాక నాకు 2లో నాకు ఏమేమి కావాలో ఆ సెకండ్ పర్సన్ నుంచి ఆ పర్సన్ డీటెయిల్స్ మొత్తం నేను తీసేసుకుంటాను. సపోజ్ నేను యావరేజ్ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ యూజ్ చేసి శాంపుల్ తీస్తున్నాను. సో ఇప్పుడు నెంబర్ 2 నేను సెలెక్ట్ చేస్తాను. నెంబర్ 2 సెలెక్ట్ చేసి నాకు ఏం కావాలి? వాడి ఇన్కమ్ కావాలి. సో ఐ విల్ నోట్ హిస్ ఇన్కమ్ అండ్ ఐ విల్ పుట్ దట్ పర్సన్ బ్యాక్ టు ద పాపులేషన్. మళ్ళీ ఆ 2ని సెలెక్ట్ చేసుకొని వాడి డేటా తీసుకొని మళ్ళీ అగైన్ ఐ విల్ పుట్ బ్యాక్ ఇన్ టు ద పాపులేషన్. సో నెక్స్ట్ ఇంకొకరిని తీసుకుంటాను. 5. సో 5 యొక్క డీటెయిల్స్ కూడా తీసుకొని మళ్ళీ 5ని దాంట్లో రిప్లేస్ చేస్తున్నాను. దట్ ఈస్ నథింగ్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రిప్లేస్మెంట్. మనం సెలెక్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దగ్గర డీటెయిల్స్ తీసుకొని వీఆర్ అగైన్ రిప్లేసింగ్ దట్ పర్సన్ ఇన్ టు ద పాపులేషన్. నౌ లైక్ దిస్ వీల్ సెలెక్ట్ ద n నెంబర్ ఆఫ్ యూనిట్స్. శాంపుల్కి ఎన్ని కావాలో అంతమంది అట్లా సెలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ రిప్లేస్ చేసుకొని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. నౌ వాట్ విల్ హ్యాపెన్ హియర్ ఈజ్ ఇప్పుడు నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్లో 2 సెలెక్ట్ చేసుకుని వాటి డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ పాపులేషన్లో పెట్టుకున్నాను. నౌ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ మై నెక్స్ట్ సెలెక్షన్ విల్ నాట్ బి 2? మళ్ళీ నేను 2నే సెలెక్ట్ చేయకుండా ఉంటానని గ్యారంటీ ఏంటి? అదే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఏ యూనిట్ అయినా కానీ శాంపుల్లో ఇంక్లూడ్ అవ్వడానికి సేమ్ ప్రాబబిలిటీ ఉంటుంది. సో నో వాట్ ఈస్ ద గ్యారంటీ ఫర్ నాట్ ఇంక్లూడింగ్ ద 2 అగైన్ ఇన్ ద శాంపుల్? సో అందుకని సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ we don't use much here. సో డేటా అనేది రిపీట్ అవుతుంది. అగైన్ నేను మళ్ళీ 2 సెలెక్ట్ చేస్తున్నాను అనుకో, డేటా రిపీట్ అవుతుంది. సో రిపిటేషన్ ఆఫ్ డేటా విచ్ విల్ ప్రొవైడ్ ఎర్రర్స్ ఇన్ మై క్యాలిక్యులేషన్స్. నౌ వాట్ ఈస్ వితౌట్ రిప్లేస్మెంట్? వితౌట్ రిప్లేస్మెంట్ అంటే ఏం లేదు, సింపుల్. ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకుంటాం కదా, 2 సెలెక్ట్ చేసుకుని వాటి డేటా తీసుకొని ఇక్కడ మళ్ళీ ఆ 2ని మనం తీసేస్తాం పాపులేషన్ నుంచి. వితౌట్ రిప్లేస్మెంట్ అంటే ఇంకా అసలు వాడు పాపులేషన్లోకి రాడు. నెక్స్ట్ నేను 5 సెలెక్ట్ చేస్తాను. 5 సెలెక్ట్ చేసుకుని డేటా తీసుకుంటే మళ్ళీ నేను తీసేస్తాను పాపులేషన్ నుంచి. మళ్ళీ నెక్స్ట్ రిపిటేషన్స్కి నాకు వాడు అవసరం లేదు. ఇంకా నాకు 5 క్యాండిడేట్ నాకు అవసరం లేదు, అందుకే పాపులేషన్ నుంచి తీసేస్తాను. అలాగే 10 వాటి డేటా తీసుకుంటాను, పక్కన పడేస్తాను. అలాగే నెక్స్ట్ 8 తీసుకుంటాను, పక్కన పడేస్తాను. ఈ పాపులేషన్ మళ్ళీ వాళ్ళని ఇంక్లూడ్ చేయను. సో నా బై దిస్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ రెడ్యూసింగ్ ద ఎర్రర్. అంటే ఏం చేస్తున్నాము? డేటా రిపీట్ అయ్యే ఎర్రర్ని మనం రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాము. అలాగే హియర్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఇన్ వితౌట్ రిప్లేస్మెంట్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ద ఫస్ట్ ఐటమ్ ఇంటూ ద శాంపుల్ ఈజ్ 1/N ఉంటుంది. ఇక్కడ N 12, సో 1/N ఉంటుంది. అలాగే ఇప్పుడు మన 2 యొక్క డేటా తీసుకొని మళ్ళీ పక్కన పడేసాము. సో అప్పుడు ఎంతమంది ఉన్నారు? n-1.
11 ఐటమ్స్ కదా, 2 ఆల్రెడీ వెళ్ళిపోయాడు, ఓన్లీ ఇప్పుడు మనకు 11 ఉన్నారు, అంటే n-1 యూనిట్స్ ఉన్నాయి పాపులేషన్లో. దెన్ ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ సెకండ్ unit from the population to the sample will become 1 by n-1 in the replacement procedure, in the without replacement procedure. With replacement procedure లో probability of any unit, first unit కానివ్వండి, second unit కానివ్వండి, third unit కానివ్వండి, probability of including that is 1 by n, 1 by n, 1 by n, that is constant. వితౌట్ రిప్లేస్మెంట్ ఏం చేస్తున్నాం, డేటా తీసుకొని మనం పక్కన పడేస్తున్నాం, అందుకనే సెకండ్ యూనిట్కి వచ్చేసరికి n వాల్యూ కింద డినామినేటర్ తగ్గిపోతుంది. అలాగే థర్డ్ యూనిట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు 1 by n-2 అవుతుంది అప్పుడు, ఎందుకంటే 2 డేటా ఐటమ్స్ తీసేసినాం కదా, 2 ఒకటి తీసాం, 5 ఒకటి తీసేసాం, సో n-2 అవుతుంది. అలాగే ఎన్ని శాంపుల్స్ ఉంటే ద ప్రాబిలిటీ విల్ బి రెడ్యూస్డ్ బై దట్ మచ్ ఫర్ ఇంక్లూడింగ్ ద యూనిట్ ఫ్రమ్ ద పాపులేషన్ టు శాంపుల్. So this is the simple random sampling with replacement and without replacement. The procedure and the things which are very very important. Now the probabilities గుర్తుపెట్టుకోండి. with replacement లో probabilities ఎలా ఉన్నాయి, అలాగే without replacement లో probabilities ఎలా ఉన్నాయి. సో అసలు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం with replacement లో, అలాగే without replacement లో మనం ఏం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. సో ఇన్ ది స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్లో మనం ఏం చేస్తామంటే ద హోల్ పాపులేషన్ ఉంది కదండి, ఫస్ట్ చూడండి ఇక్కడ ద హోల్ పాపులేషన్ ఉంది, హోల్ పాపులేషన్ని మనం ద క్యారెక్టర్స్ వైజ్గా పాపులేషన్ మొత్తాన్ని డివైడ్ చేసుకుంటాను. క్యారెక్టర్స్ వైజ్గా ఐ విల్ డివైడ్ మై పాపులేషన్ ఇంటూ గ్రూప్స్. సీ హియర్, ఇక నాకు డేటా సేమ్ డేటా నేను తీసుకున్నాను ఇక్కడ, 1 is white, 2 is black. It's not about the color, it's about the characteristic of the item. It's not about the color, it is about the characteristic of the item. So first one is white, second black, third one is grey, alage fourth one black, fifth grey, black, grey, white, black, white. So according to the characteristic I will divide my data into groups. Whites అన్ని ఒక దగ్గర పెట్టుకుంటాను, అలాగే బ్లాక్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటాను, అలాగే గ్రేస్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటాను. So that's what I did here. Now this each and every group is called strata. Each and every group is strata, and each and every group is homogeneous, and within the groups ఈ 2 groups ఏంటి, heterogeneous. homogeneous అంటే ఏంటి, heterogeneous అంటే ఏంటి. homogeneous అంటే the item which are having the same characteristics, అంటే అన్ని సేమ్ క్యారెక్టరిస్టిక్స్తో ఉంటాయి అన్నమాట. all groups are homogeneous. ఇక్కడ అన్ని ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇక్కడైనా ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడైనా ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఐటమ్స్ ఉన్నాయి. అలాగే విత్ ఇన్ ద గ్రూప్స్ ఈ గ్రూప్కి ఏమైనా సంబంధం ఉందా, ఏం లేదు. సో దోస్ ఆర్ హెటరోజీనియస్, ఎటువంటి సంబంధం లేదా 2 గ్రూప్స్కి, అందుకని మనం హెటరోజీనియస్ అంటాం. ఇది విత్ ఇన్ ద గ్రూప్స్ ఇట్ ఈస్ హోమోజీనియస్, బిట్వీన్ ద గ్రూప్స్ ఇట్ ఈస్ హెటరోజీనియస్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ ఈస్ నథింగ్ బట్ అవర్ strata. Let's consider the small example here. When you have to find a income of the population, income కనుక్కుందాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు సింపుల్ అనే శాంపిల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందరు పూర్ అయినా రావచ్చు, అందరు మిడిల్ క్లాస్ అయినా రావచ్చు, అందరు రిచ్ అయినా రావచ్చు. సో అప్పుడు నేను ఏం చేస్తాను, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్లోకి వెళ్తాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్లోకి వెళ్ళి ఆ పూర్ అందరినీ ఒక గ్రూప్గా డివైడ్ చేసి, రిచ్ అందరినీ ఒక గ్రూప్గా డివైడ్ చేసి, మిడిల్ క్లాస్ క్యాండిడేట్స్ అందరినీ ఒక గ్రూప్గా డివైడ్ చేశాను అనుకోండి. So let us consider this as a poor people, this as middle class people, and these are rich people. Divide chesanu. Now what I do is I have divided into strata, and the groups are divide chesanu. Ippudu nenu em chesanante poor people nunchi కొంతమందిని తీసుకుంటాను, అలాగే మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి కొంతమందిని తీసుకుంటాను, అలాగే రిచ్ పీపుల్ నుంచి కొంతమందిని తీసుకుంటాను. వీళ్ళందరినీ తీసుకొని క్లబ్ చేసి వీళ్ళ యొక్క ఇన్కమ్ కనుక్కుంటాను. నేను ఇన్కమ్ కనుక్కొని తర్వాత యావరేజ్ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేస్తాను. నౌ సో ఇప్పుడు గ్రూప్స్ డివైడ్ చేసాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ నుంచి మనం ఎన్ని ఐటమ్స్ తీసుకోవాలి, దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. కన్సిడర్ హియర్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. హియర్ ఫస్ట్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ మనకి 3 ఉన్నారు. సెకండ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, 6 ఉన్నారు. థర్డ్ గ్రూప్లో 3 ఉన్నారు. జస్ట్ మీకు అర్థం కావాలని సింపుల్ వాల్యూస్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో మనకి శాంపుల్లో మనకి మొత్తం ఎంతమంది కావాలి, 4 కావాలి. సో నేను ఏం చేస్తాను, 3 ప్రపోర్షనల్ వైజ్గా 3లో ఒకరిని సెలెక్ట్ చేసినప్పుడు సెకండ్ గ్రూప్లో 3లో నేను ఒకరిని సెలెక్ట్ చేశాను. సో 3లో ఒకరిని సెలెక్ట్ చేసినప్పుడు సెకండ్ గ్రూప్లో 6 ఉన్నప్పుడు నేను ఎంతమంది సెలెక్ట్ చేయాలి, 2 సెలెక్ట్ చేయాలి. అలాగే థర్డ్ గ్రూప్లో కూడా 3 ఉన్నారు కాబట్టి నేను ఒక్కరిని సెలెక్ట్ చేస్తాను. లెట్ us assume there is one other group which has 9 members. 9 మెంబర్స్ని ఎంతమంది సెలెక్ట్ చేసేవాళ్ళు, నేను
3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ దిస్ ప్రపోర్షనల్లీ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ అండ్ ఇంక్లూడ్ ఇన్ ద శాంపుల్. దట్ ఈస్ నథింగ్ బట్ ద స్ట్రాటిఫైడ్ శాంపుల్. సో హోల్ పాపులేషన్ మనం గ్రూప్స్గా డివైడ్ చేసుకుంటాం అకార్డింగ్ టు క్యారెక్టరిస్టిక్స్ అండ్ వీ కాల్ ఈచ్ గ్రూప్ యాజ్ స్ట్రాటా and the all groups are homogeneous within themselves and heterogeneous between themselves, and we have to select the items from the stratas proportionally. Okay, like this, after getting the sample, the same analysis, the sample analyze the whole results we can estimate it to the population. Next, systematic sampling. The first thing in the systematic sampling what you have to do is we have to know the capital N value. అసలు మొత్తం ఎన్ని డేటా ఐటమ్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ సిస్టమాటిక్ శాంప్లింగ్లో. అలాగే మనకి శాంపుల్లో ఎన్ని వాల్యూస్ కావాలనేది కూడా డిసైడ్ చేసుకొని పెట్టుకోవాలి. స్మాల్ n వాల్యూ కూడా డిసైడ్ చేసుకొని పెట్టుకోవాలి ఇన్ ద సిస్టమాటిక్ శాంప్లింగ్. ఓకే, ఓకే, స్మాల్ n వాల్యూ కూడా డిసైడ్ చేసి పెట్టుకోవాలి. నౌ ఇన్ ద సిస్టమాటిక్ శాంప్లింగ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ వాట్ వీ డూ ఈజ్ వీ విల్ డివైడ్ అవర్ క్యాపిటల్ ఎన్ బై స్మాల్ ఎన్. క్యాపిటల్ ఎన్ బై స్మాల్ ఎన్. లెట్స్ కన్సిడర్ ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఎంత ఉంది? 12 ఉంది. స్మాల్ ఎన్ ఎంత? మనకి శాంపుల్ ఎన్ని కావాలి? 4 వాల్యూస్ కావాలి. సో 4, దట్ ఈస్ ద వాల్యూ ఈస్ 3. లెట్స్ కన్సిడర్ ఇట్ ఈస్ K. నేనేం చేయాలంటే ఇప్పుడు శాంపుల్ యూనిట్స్ అన్ని నెంబర్ చేసి పెట్టుకోవాలి. 1 2 3 4 5 సో ఆన్ అప్ టు 12 అని నెంబర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ K యూనిట్స్ లోపు నేను ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఇక్కడ ఎంత? లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ 3 ఉంది. 3 ఐటమ్స్ లోపు ఐ హ్యావ్ టు సెలెక్ట్ ఏ యూనిట్. 3 ఐటమ్స్ లోపు నేను ఒక యూనిట్ని సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ కన్సిడర్ 2 సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ. సో ఫ్రమ్ దట్ యూ హ్యావ్ టు యాడ్ K. 2 నుంచి K యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 2 + 3 ఈస్ 5. 5th ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే 5 + 3 8th ఐటమ్, 8 + 3 11. అట్లా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దిస్ ఒక సిస్టమ్, ఒక పద్ధతిగా వెళ్తున్నాం మనం ఇక్కడ. సో దట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమాటిక్ శాంప్లింగ్. సో ఇన్ దిస్ కేస్ లెట్ us కన్సిడర్ ఎగ్జాంపుల్ హియర్, నాట్ అన్ ఎగ్జాంపుల్. లెట్ us కన్సిడర్ వన్ మోర్ కేస్. ఇంకో కేసులో నేను ఏం చేస్తున్నానంటే till K we have to select one value. అంటే 3 లోపు ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను 1 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ డేటా ఐటమ్ సెలెక్షన్ ఏమవుతుంది నాకు? 1 + 3 దట్ ఈస్ 4th ఐటమ్ అవుతుంది. ఇక్కడ 1 ఉంటుంది, 4 వాల్యూ ఉంటుంది. అలాగే 4 + 3 7th ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ 7 + 3 ఏమవుతుంది? 10th ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాను. దిస్ ఈజ్ ఆల్సో 1 శాంపిల్. ఇట్లా కూడా తీసుకోవచ్చు మనం. 2 సెలెక్ట్ చేసుకోవాలని, మిడిల్ నెంబరే సెలెక్ట్ చేసుకోవాలని ఏం లేదు. ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, 3 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12. అప్పుడు 3 6 9 12 ఇది ఒక శాంపిల్ అవుతుంది నీకు. యూ కెన్ సెలెక్ట్ ఎనీ శాంపిల్, దట్ ఈస్ అవర్ విష్. ఓకే, నౌ దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ సిస్టమాటిక్ శాంప్లింగ్. నౌ సో ఇప్పుడు మనం పాపులేషన్ ఉంది, పాపులేషన్ నుంచి శాంపుల్ ఫైండ్ అవుట్ చేసాము. శాంపుల్ నుంచి మనం శాంపులింగ్ అసలు ఎలా చేయాలనేది ఫైండ్ అవుట్ చేసాము. నౌ వెన్ యూ ఆర్ ఫైండింగ్ ద శాంపుల్ అండ్ క్యాలిక్యులేటింగ్ ద వాల్యూస్ ఆన్ ది శాంపుల్ అండ్ అగైన్ వీ ఆర్ అజ్యూమింగ్ దోస్ వాల్యూస్ టు ద పాపులేషన్, దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఎర్రర్స్ దట్ విల్ బి coming into the methods. So we will just simply classify all these methods into 2 types, a simple sampling errors and the non-sampling errors. Okay, this is nothing but the systematic sampling. So ఈ క్లాస్లో మనం ఏం చూసామంటే ఫస్ట్ అసలు శాంపుల్ పాపులేషన్ అంటే ఏంటి, శాంపుల్ అంటే ఏంటి, పాపులేషన్ మనం అసలు ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తున్నాం వాటిని ఏమంటాం, వాటిని పారామీటర్స్ అంటాం. శాంపులింగ్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం వాటిని స్టాటిస్టిక్స్ అంటాము. అండ్ స్టాటిస్టిక్స్ యొక్క ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ని మనం శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. అండ్ దానికి మనం వేరియన్స్ కనుక్కుంటే దాన్ని స్టాండర్డ్ ఎర్రర్ అంటాము. సో అలాగే స్టాండర్డ్ ఎర్రర్ తర్వాత మనం ఏం చేసాము, శాంప్లింగ్ వర్సెస్ సెన్సస్ చూసాము. సో వాట్ ఈస్ శాంప్లింగ్ వల్ల యూజెస్ ఏంటి, సెన్సస్ వల్ల యూజెస్ ఏంటి అనేది మనం చూసాము ఇక్కడ.
నెక్స్ట్ ద టైప్స్ ఆఫ్ శాంప్లింగ్, సింపుల్ అండ్ శాంప్లింగ్ అనేది దాంట్లో మళ్ళీ పార్ట్స్ విత్ రిప్లేస్మెంట్ అండ్ వితౌట్ రిప్లేస్మెంట్. అలాగే నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్లో మనం ఎటువంటి మెథడ్స్ యూస్ చేస్తున్నాం అంటే లైక్ ఎట్లా గ్రూప్స్ చేస్తున్నాము పాపులేషన్ మొత్తాన్ని, ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ని మనం ఏమంటాం స్ట్రాటా అంటాము. విత్ ఇన్ ద గ్రూప్స్ దే ఆర్ హోమోజీనియస్, బిట్వీన్ ద గ్రూప్స్ దే ఆర్ heterogeneous, and how we are selecting a sample from the each and every group. We have to select a sample from as in the proportion wise ga mana select chesukovali from each and every group, and again a systematic sampling. So okay, these are the few sampling procedures. In the next class we see what are the errors that are creeping out into the methods when we are collecting the data or making the samples, and also while calculating and పబ్లిషింగ్ ద రిజల్ట్స్. సో ఈ మొత్తం ప్రొసీజర్లో అసలు ఎటువంటి ఎర్రర్స్ ఉంటాయనేది విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, అండ్ ఆల్సో విల్ సీ హౌ ద క్యాలిక్యులేటెడ్ శాంపుల్ వాల్యూస్ ఆర్ ఎస్టిమేటెడ్ టు ద పాపులేషన్స్. థ్యాంక్ యూ.